హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీప్తి రాజ్ 144 వ్లాగ్స్. ఈరోజు రెసిపీలో చికెన్ బిర్యానీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీకి ఏమేమైతే వాడతామో అవి నేను మీకు చూపిస్తాను. బిర్యానీకి కావాల్సినవి దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, లవంగాలు, ఒక్క పువ్వు, బిర్యానీ ఆకు, దాని తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని నీళ్ళలో నీట్గా కడగాలి. తర్వాత ముందుగా మేము కలిపి పెట్టుకున్న చికెన్లోకి చికెన్, పెరుగు, పసుపు, అల్లం, కారం, తగినంత సాల్ట్ అన్నీ. మేము 1/2 kg చికెన్ తీసుకున్నాము. సో మీరు కూడా మీకు ఎంత కేజీస్ అయితే చికెన్ తీసుకుంటారో దానికి తగినంత క్వాంటిటీలో వేసుకోవాలి. దీంట్లో లెమన్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది మేము ముందే కలిపి పెట్టుకున్నాం అనమాట. సో అందుకు వీడియో చేయలేదు. నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని నీట్గా కడుక్కొని ఒక 10 minutes నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చికెన్ మనం 1 kg తీసుకుంటే 1 kg రైస్ ఉండాలన్నమాట. సో సేమ్ క్వాంటిటీ వచ్చేలాగా చూసుకోవాలి చికెన్ అండ్ రైస్. 10 minutes వరకు నానబెట్టుకున్న బియ్యాన్ని గ్యాస్ మీద పెట్టి ఒక 70-80% ఉడికినట్లుగా చూసుకోవాలి. మళ్ళీ మొత్తం ఉడకొద్దు. సో అలా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ బియ్యంలోనే మసాలా దినుసులు వేసేస్తుంటారు. అలా అనే వేయాలని ఏం లేదు, మన ఇష్టం. అది నార్మల్ రైస్ కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని తీసుకొని కొన్ని అందులోనే ఉంచేసి అదే ఆయిల్లో మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకొని గ్యాస్ సిమ్లోనే ఉంచేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లోనే ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ హైలో పెట్టుకుంటే ఆల్రెడీ వేడైన ఆయిలే కాబట్టి తొందరగా అడుగంటిపోయే అవకాశం ఉంది. సో అడుగంటకుండా నీట్గా కలుపుతూ ఉండాలి. ఏంటంటే కొంతమంది బిర్యానీ అనగానే అది సిటీలోనే కుదురుతుంది, మన విలేజ్ వాళ్ళకి కుదరదు అనేసి చాలామంది చేసుకోకుండా బిర్యానీ ఒక్కసారైనా తినలేదే అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం సింపుల్ అండ్ టేస్టీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఈ వీడియో. ఇలాంటి ఫుడ్ కలర్స్ కానీ, లెమన్ కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ కానీ అవేం లేకుండా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, కొత్తగా అయితే నేను ఛానల్ ఓపెన్ చేశాను. దీంట్లో అన్ని వంటలే కాదు, ఇంకా మీకు ఏమేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకా నేనేం చేస్తున్న వ్లాగ్స్, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అవన్నీ మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో ప్లీజ్ అందరు సపోర్ట్ చేస్తే నేను మీ యొక్క సపోర్ట్తో ముందుకు వెళ్తాననే నమ్మకంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అంటూ జరిగింది. సో గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని 5-10 minutesకి ఒకసారి చికెన్ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే చికెన్ అడుగంటుకుంటూ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని మీకైతే తగినంత ఉప్పు మాత్రం వేసుకోండి. మాకు కొంచెం తక్కువైంది, సో మేము మళ్ళీ వేసుకుంటున్నాం. దానికోసము వీడియోలో కనిపిస్తున్నలా మేము మళ్ళీ కలుపుతున్నామని మాత్రం అనుకోకండి. వీడియో కాబట్టి సో అలా వస్తుంది. మేము గ్యాప్ ఇచ్చే కలుపుకుంటూ ఉన్నామన్నమాట. ఎందుకంటే మాడిపోకుండా ఉండాలి కదా. సో ఇలా ఈ విధంగా చేస్తున్నా కానీ బిర్యానీ మాత్రం నిజంగా ఎక్సలెంట్ ఉందబ్బా. నేను మళ్ళీ చెప్తున్నా అంటే రీజన్ మాత్రం అదే, సింపుల్ అండ్ టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. చికెన్ మొత్తం మగ్గిన తర్వాత మనం కలిపెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా, అవి కొంచెం యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. హోటల్లో చేస్తే ఏంటి అంటే చికెన్ ఇంత మంచిగా సిమ్లో పెట్టి ఉడికించారనమాట. మనకి ఏదో నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేసి ఇచ్చేస్తుంటారు. సో మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కోసం చికెన్ ఎంత బాగా ఉడికితే మనకు అంత టేస్ట్ వస్తుంది. సో సిమ్లో పెట్టుకొని నీట్గా కలుపుతూ ఉండాలి. దీంట్లో బిర్యానీ మసాలా కానీ, చికెన్ మసాలా కానీ ఎటువంటి మసాలాస్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏం యూజ్ చేశానంటే వీడియో మాత్రం అది లేదు. నేను నెక్స్ట్ టైం ఏమేమి యూజ్ చేస్తున్నా అనేది మాత్రం కంపల్సరీగా ఏమేమి వేసి గ్రైండ్ చేసుకోవాలి మసాలా కోసం అనేది కంపల్సరీగా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం ఇంట్లోనే రెగ్యులర్గా వాడుతుంటాం కదా మసాలాలు, ఇలాచీలు, లవంగాలు, ధనియాలు అన్నీ వేసి పట్టుకుంటాం కదా, ఆ మసాలా వేస్తే సరిపోతుందన్నమాట. చికెన్లో ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఎలాంటి మసాలా యూజ్ చేసామనేది నేను మీకు తర్వాత వీడియోలో కంపల్సరీ చేస్తాను. అది ఒక్కటి వీడియో మిస్ అయింది. మసాలా వేసుకున్న ఒక 5-10 minutes అలాగే ఉంచి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఇంతకుముందు రైస్ తీసుకున్నాం కదా, రైస్ ఒక 80% వరకు ఉడికించుకుంటే చాలు. మరీ మెత్తగా అవ్వద్దు. మళ్ళీ మనం తర్వాత దమ్కి వేస్తాం కాబట్టి దమ్లో ఇంకా కొంచెం 20% ఉడికిపోతుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. రైస్ మాత్రం ముందు ఉడికించుకునేటప్పుడే ఉండాలి. 80% మాత్రమే ఉడికించుకోవాలి. అంటే కొంచెం పలుకు మీదనే దించుకోవాలన్నమాట. దాని తర్వాత చికెన్ కిందికి దింపుకొని అదే రైస్ని కొంచెంగా యాడ్ చేస్తూ ఉండాలి.
ఈ ప్రాసెస్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అటు రైస్ వేడిగానే ఉంటుంది, ఇటు చికెన్ వేడిగానే ఉంటుంది. సో కొంచెం కష్టమైనట్టు అనిపిస్తుంది, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, కొంచెం రైస్ వేసి కొంచెం చికెన్ కలుపుకొని దాంట్లో ఆనియన్స్ వేసి కొత్తిమీర వేస్తాము, పుదీనా వేస్తాము, మళ్ళీ కొంచెం రైస్ వేస్తారు. అలా ఏం అవసరం లేదు. ఇంతకుముందు మనం ఆల్రెడీ చికెన్లో కొత్తిమీర పుదీనా వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం రైస్ తీసుకొని ఆ రైస్ని కొంచెం అలా కలుపుకొని మళ్ళీ మిగిలిన రైస్ కూడా మొత్తం అందులో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతటా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా నీట్గా కలుపుకోవాలి. కొంచెం మందికి కొంచెం వైట్ రైస్, కొంచెం అలా చికెన్ రైస్ ఉండేలాగా చూసుకుంటారు, మీ ఇష్టం అది. సో మేమైతే మొత్తం కలుపుకుంటాము, నీట్గా మొత్తం కలిసేలాగానే కలుపుకుంటాము. ఇంకోటి ఏంటంటే వేడి మీద బిర్యానీ తినడం కన్నా కొంచెం చల్లగైన తర్వాత తింటే భలే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అలా కూడా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకునేలాగా నీట్గా అడుగు నుంచి తీస్తూ పై వరకు నీట్గా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగానే కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అని నా ఒపీనియన్. ఇంకా దాని తర్వాత మనం ఇంతకుముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి మొత్తం ఇప్పుడు నీట్గా వేసుకోవాలి. ఆల్రెడీ కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీకు చూపించడం కోసము లైట్గా మళ్ళీ వేసుకుంటున్నాము. వేసుకోకపోయినా పర్లేదు, బట్ టేస్ట్ కోసం వేసుకున్నా పర్లేదు, ఆప్షనల్. ఇప్పుడు ఈ బిర్యానీని దమ్కి వేసుకోవడం ఎలానో ఈజీగా చూపిస్తాను. పెద్ద పెద్ద రాళ్ళు కానీ ఇనుము కానీ మైదా పిండి కానీ చుట్టూ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇదే గిన్నెని మూత పెట్టుకొని గ్యాస్ మీద మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో ఉంచుకొని కొంచెం బరువు ఉండేలాగా, అంటే ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడం కోసమే దమ్ చేస్తాము. సో దానికోసం ఏదైనా ఒక గిన్నెలో వాటర్ కానీ లేకపోతే ఇంకా కొంచెం మీడియం సైజులో ఉన్న ఇనుము లాంటిది ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. కొంచెం లైట్ వెయిట్గా చుట్టూ వేసి మైదా పిండి అదంతా ఏం అవసరం ఉండదు. ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసుకుంటే బిర్యానీ రెడీ. 10 మినిట్స్ చాలు, మళ్ళీ దానికంటే ఎక్కువ ఉంటే లోపల మాడిపోతూ ఉంటుంది. సో 10 మినిట్స్ తర్వాత దించేసుకొని చూసుకుంటే, అంటే ఒకసారి ఎలా ఉంది అనేసి ఒక గంట కానీ చేతి కానీ తీసుకొని మనం నార్మల్గా రైస్ ఎలా చూస్తామో అలా చూసుకోవాలి. వాటర్ ఏం లేకుండా మంచిగా ఉంది అంటే బిర్యానీ అయిపోయినట్టే అనమాట. దీంట్లోకి మేము కాంబినేషన్లో పెరుగు పచ్చడి చేసాము. అది సింపులే. కొంతమంది చికెన్ సూప్ కానీ మటన్ సూప్ కానీ ఇంకా ఏమైనా చేసుకుంటారు, మసాలా కర్రీస్ కానీ. మేము ఎక్కువ పెరుగు పచ్చడి తీసుకుంటాము బిర్యానీలోకి. సో పెరుగు పచ్చడిలోకి మేము ఏం చేసామంటే చిన్న బౌల్లో పెరుగు తీసుకొని కొంచెం సన్నగా కానీ లడ్డుగా కానీ మీ ఇష్టం వచ్చిన సైజులో ఆనియన్స్ కట్ చేసుకొని లైట్గా కొత్తిమీర వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఎట్లాగా హోటల్లో చాలా పల్చగా ఉంటుంది కాబట్టి మేము మాత్రం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి కొంచెం చిక్కగానే చేస్తున్నాను. వీడియోలో చూపిస్తుంటే విధంగా ఉంటుంది. సో బిర్యానీ పెరుగు పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.